పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 5వ అధ్యాయము 2వ వచనము నుండి 9వ వచనం వరకు ఉన్న వచన భాగాలను మీలో నుంచి ఎవరైనా ఒకరు చదివి సహకరించండి. చదవండి. అవును. నీళ్లు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడి ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. కనుక ఆ మండపములలో రోగులు, గురుడివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపరచబడగోరుచున్నావా అని వారిని అడుగగా, మా రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకెవ్వడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. దేవునికి స్తోత్రం. అక్కడ జరుగుతున్న మరొక ప్రక్రియ ఏంటి అని అంటే, పిల్లరా, నీళ్లు కదిలింపబడుట. చెప్పండి, ఏంటిది? నీళ్లు కదిలింపబడుట. పిల్లరా, ఇక్కడ ఈ నీళ్లు ఎవరు కదిలిస్తున్నారు? దేవదూత వచ్చి నీళ్లు కదిలిస్తూ ఉన్నాడు. పిల్లరా, నీళ్లు దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. హల్లెలూయా. నీళ్లు దేనికి సాదృశ్యం? దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. పిల్లరా, కోనేరు అక్కడే ఉంది, కోనేటిలో నీళ్లు కూడా అక్కడే ఉన్నాయి, రోగులందరూ నీళ్ల చుట్టూనే ఉన్నారు. పిల్లరా, కానీ దేవదూత పైనుంచి దిగి వచ్చి కంటికి కనిపించకుండా నీళ్లు కదిపేసి వెళ్ళిపోతూ ఉన్నాడు. కదపబడిన నీళ్లలో మొదట దిగాల లేక మునగాలి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఉంటున్న వాళ్ళరా, ఎలీషా కాలంలో కూడా నయమాను వచ్చి స్వస్థత పంచబడాలని ఎలీషాను సలహాను కోరినప్పుడు పిల్లరా, ఎలీషా గారు చెప్పిన మాట ఏంటంటే, అదిగో యొర్దాను నదికి పోయి 7 సార్లు అందులో ములుగు అని చెప్పాడు. పిల్లరా, 7వసారి మునిగి పైకి తేలినప్పుడు అతని దేహము స్వస్థపరచబడింది. దేవునికి స్తోత్రం. నీళ్ళలో మొలుగుట పిల్లరా అంటే వాక్యములో ముంచబడవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే ఆ నీళ్లు కదిలించబడిన నీళ్ళలో మొలగాల నువ్వు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ నీళ్ళలో పడితే ఆ నీళ్ళలో మునిగితే స్వస్థత రాదు. కదిలించబడిన నీళ్ళలో పిల్లలు మునగాల్సిన అవసరం ఉంది. పిల్లరా, ఇప్పుడు దేవదూత దైవజనుడికి సాదృశ్యం. హల్లెలూయా. దేవదూత దైవజనుడికి సాదృశ్యం. పిల్లరా, ఎక్కడి నుంచో దేవదూత వచ్చి వాళ్ళ ముందున్న నీళ్ళనే కదుపుతూ ఉన్నాడు. అనగా దేవుని వాక్యం అంటున్న సహోదరి సహోదరులారా, నీళ్లు దేవుని వాక్యానికి సాదృశ్యం అయితే ఈరోజు ఆ నీళ్ళు అనబడిన వాక్యం నీ చేతిలోనే ఉంది. నీ చేతిలోనే బైబిల్ గ్రంథం ఉంది, నీ చేతిలోనే నీళ్లు అనబడిన వాక్యం ఉంది. దైవజనుడు వచ్చి ఇదిగో పలానా రిఫరెన్స్ చదవండి అని అంటే, ఆ నీ చేతిలో ఉన్నటువంటి ఆ నీళ్లు అనబడినటువంటి ఒక వాక్యాన్ని దైవజనుడు చెప్పి దాన్ని కదుపుతూ ఉన్నాడు. నువ్వేం చేయాలనంటే ఆ వాక్యములో ములగాల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితంలో స్వస్థత కావాలి అని అంటే నువ్వేం చేయాలి? దైవజనుడు కదిపిన నీళ్లలో నువ్వు మునగాల. దేవునికి స్తోత్రం. నీకు నచ్చిన వాక్యంలో నువ్వు మునిగితే సరిపోదు. నీకు నచ్చిన రిఫరెన్స్ తీసుకొని దాన్ని బట్టి ధైర్యంగా ఉండి ఏం కాదులే అంటే కుదరదు. పిల్లరా, అక్కడే ఉన్న నీళ్లను దేవదూత కదిపినట్టుగా మన చేతిలోని బైబిల్ గ్రంథాల్లో ఉన్నటువంటి ఒక వాక్యాన్ని, పిల్లరా, వాక్యమైన నీళ్లను దైవజనుడు కదుపుతా ఉన్నాడు. కదపబడిన నీళ్లలో నువ్వు ఏకీభవించాలి. దేవునికి స్తోత్రం. ఆ నీళ్లలోనికి పిల్లరా నువ్వు ప్రవేశించాల్సిన అవసరం ఉంది. ఆ నీళ్లు నీలోనికి ప్రవేశించడానికి నువ్వు అవకాశం ఇవ్వాల్సిన వ్యక్తివై ఉన్నావు. దేవునికి స్తోత్రం. అందుకనంటే నీళ్లు దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. ఆ శక్తివంతమైనటువంటి నీళ్ళు అవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 50వ వచనాన్ని చూడగలిగితే అక్కడ దేవుడి యొక్క వాక్యంలో రాయబడుతుంది, నీ వాక్యమే నన్ను బ్రతికించింది,
నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగు చేసింది. దేవునికి స్తోత్రం. నీ వాక్యమే నన్ను బ్రతికించింది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగ చేసింది. పిల్లరా, ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలకు నెమ్మది కలిగాలి అంటే ఆ శక్తి వాక్యానికే ఉంది. వాక్యాన్ని విని దాన్ని విస్మరించకూడదు పిల్లరా. వాక్యములో మనకి హెచ్చరిక రావచ్చు, వాక్యములో మనకి ఖండన రావచ్చు. వాక్యము పిల్లరా, వాక్యం ద్వారా దేవుడు మనల్ని సరిచేసే ప్రయత్నం చేయొచ్చు. వాక్యము ఏ రూపములో మన దగ్గరికి వచ్చినప్పటికీ కూడా ఆ వాక్యాన్ని సాత్వికంతో మనం అంగీకరించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది నా దేవుని వాక్యం అంటున్నటువంటి సహోదరి సహోదరుడా, వాక్యము శక్తివంతమైంది. భక్తుడు అంటూ ఉన్నాడు, నీ వాక్యమే నన్ను ఏం చేసింది? బ్రతికించింది, నన్ను బ్రతికించింది. ఆ వాక్యమే నన్ను బ్రతికించింది అని పిల్లలు ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని చెప్తా ఉన్నాడు. ఈరోజు అటువంటి వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించాల్సింది పోయి వాక్యం అంటే నిర్లక్ష్యమా? పిల్లరా, ఎందరూ దేవుని వాక్యానికి సరిగా స్పందించగలుగుతూ ఉన్నారు, ఎందరూ దేవుని వాక్యానికి లోబడగలుగుతూ ఉన్నారు. వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు అనగా దేవుని యొక్క వాక్యం అనబడిన నీళ్లను కదిలిస్తూ ఉన్నప్పుడు నీళ్లకు తగినట్లుగా ఎంతమంది కదలగలుగుతూ ఉన్నారు, ఎంతమంది ఆ వాక్యానికి విధేయత చూపగలుగుతున్నారు. ఒక ప్రశ్న పిల్లరా, ఈరోజు నువ్వు జవాబు చెప్పాలి దేవునికి, నువ్వు చెప్పాలి దేవుడికి. దేవుని వాక్యం పిల్లలు ప్రకటించబడుతున్నప్పుడు చలించాల్సినటువంటి అవసరత నీలో ఉంది. అపోస్తుల కార్యములలో ఒక వాక్యాన్ని మనం చూడగలుగుతాం. ఆ అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 14-15 వచనాలను చదవగలిగితే, అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్మో తుయతైరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయము తెరిచిన గనక పౌలు చెప్పిన మాటల యందు ఆమె లక్ష్యముంచెను. 15 వచ్చును. పౌలు యొక్క వాక్యమందు లక్ష్యముంచింది కనుక ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు ఆమె నేను విశ్వాసము కలిగిన దానని ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొనేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ లూదియా పౌలు గారి యొక్క వాక్యం చెప్తున్నప్పుడు హృదయము దేవుని చేత తెరవబడిందంట. దేవునికి స్తోత్రం. దేవుడు ఆమె హృదయం తెరిచిన గనక ఆమె పౌలు చెప్పేట వాక్యమందు లక్ష్యముంచెను. ఏం పెట్టింది? మనసు పెట్టిందంట. దేవునికి స్తోత్రం. పౌలు గారు చెప్పే వాక్యమందు మనసు పెట్టింది. పిల్లలు, పౌలు గారు చెప్పే వాక్యం వినడానికి హృదయం అనే తలుపు తెరిచింది పిల్లరా. దేవుని వాక్యాన్ని చెవులతో వినలేదు పిల్లరా, మనస్సు పెట్టి జాగ్రత్తగా ఆ వాక్యాన్ని అంగీకరిస్తూ ఉంది పిల్లరా. వింటా ఉంది వాక్యాన్ని పిల్లరా, అంగీకరిస్తూ ఉంది, లోబడుతూ ఉంది, వాక్యానుసారమైన హెచ్చరికలకు పశ్చాత్తాపపడతా ఉంది. ఆ ప్రక్రియ అంతా ఆమెలో జరుగుతూ ఉంది. ఒకసారి 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు బాగుపడి వెళ్ళాల్సింది ఇక్కడి నుంచి. నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే నీ కర్మకు నువ్వే బాధ్యుడివి. ఇక్కడ కొంతమందిని చూస్తూ ఉన్నాను ప్రియులారా, మీ జీవితంలో ఈరోజు నీ మనసు మార్చుకొని నువ్వు చలించకపోతే నీ బ్రతుకులో జీవితాంతకాలం కార్యాన్ని చూడలేవు. జాగ్రత్త. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెత్తి నేరు కొట్టుకొని ఏడ్చే రోజు ఒకటి నీ ముందు రాబోతా ఉంది. మరొక్కసారి మిమ్మల్ని హెచ్చరిక చేస్తా ఉన్నాను సంఘ కాపరిగా. ఇంతవరకు పిల్లరా ఏ విషయాన్ని ఖండితంగా చెప్పినా కానీ ఖచ్చితంగా ఆ విషయం జరుగుతూనే వచ్చింది. ఈరోజు కూడా ఒక సహోదరి విషయంలో ఒక భయంకరమైన సంఘటన జరగబోతుంది. కారణం ఏంటో తెలుసా? నీ హృదయం, నీ స్పందన ఈరోజు వాక్యం ప్రారంభించినప్పటి నుండి నీ పరిస్థితి బాగోలేదు. నేను ఒకటి చెప్తా ఉన్నాను, నీ సమస్య ఏదైనా, శోధన ఏదైనా, మనోవేదన ఏదైనా, అది చెప్పేవాడు వల్ల నీకు కలిగిన బాధ అయినా దేవుడు మందిరంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిందే, వినాల్సిందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్త. దేవుని వాక్యాన్ని అనాలోచనగా వినకూడదు. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు అత్యంత జాగ్రత్తగా మనం ఉండాల్సిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ నీళ్లు కదిలించబడుతున్నప్పుడు లేక వాక్యం బోధించబడుతున్నప్పుడు నువ్వేం చేయాలి? వాక్యానికి లూదియా వలె హృదయం తెరవాల్సిన అవసరం ఉంది. పిల్లరా, లూదియా వలె నీవు ఆ హృదయాన్ని తెరవాలి. ప్రభు వాక్యమందు నువ్వు లక్ష్యం ఉంచాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే నువ్వు లక్ష్యం ఉంచుతావో దేవునికి వాక్యం చెప్పండి, ఆమెయు ఆమె ఇంటి వారందరూ కూడా రక్షణ పొందారు.
ఆమె ఇంటి వారందరూ కూడా మారు మనసు పొందారు. వాక్యం విన్నది ఆ మొక్కతే. వాక్యం చెప్తున్నప్పుడు హృదయం తెరిచింది ఆ మొక్కతే. పౌలు వాక్యమందు మనసు పెట్టింది ఆ మొక్కతే. కానీ తన ఇంటి వారందరూ కూడా రక్షణ పొందారు. ఇది దేవుడు చేసిన కార్యం. దేవునికి స్తోత్రం. వాక్యం చెప్తున్నప్పుడు జాగ్రత్తగా విన్నది ఆ మొక్కతే. ఆమె చేసిన పని అది. ఆమె పని దేవుడికి నచ్చింది పిల్లరా. ఆమె యొక్క హృదయం దేవుడికి నచ్చింది. ఆమె వాక్యాన్ని విని వాక్యానికి లోబడే తత్వము దేవుడికి నచ్చింది. అందుకే పిల్లరా, ఆ వాక్యం వినని వారిని కూడా దేవుడు ఏం చేశాడు? రక్షణలోకి నడిపించాడు. వారి జీవితాల్లో కూడా దేవుడు కార్యం జరిగించాడు. వాక్యం ఉంటున్న సహోదరి సహోదరుడా, నీవు సరిగా ఉంటే నీ భర్త మారు మనసు పొందుతాడు. నీవు సరిగా ఉంటే నీ బిడ్డల పరిస్థితి మెరుగుపడుతుంది. నీవు సరిగా ఉంటే నీ భార్య మారు మనసు పొందుద్ది. నువ్వు సరిగా ఉంటే దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. నీ బ్రతుకే సరిగా లేదు. నువ్వు చిట్టా విప్పితే 1,00,000 మాటలు మాట్లాడతావు. ఎన్నో విషయాలు, ఎన్నో బాధలు నువ్వు మాట్లాడుతూ ఉంటావు. కానీ నీలో ఉన్నటువంటి స్వభావం ఏంటంటే దేవుడు చెప్పిన మాటకు నువ్వు లోబడవు. పిల్లరా, నీ గాథంతా నువ్వు వర్ణించడానికి ప్రయత్నం చేస్తావు, కానీ నువ్వు దేవుడు చెప్పిన మాటకు నీ హృదయంలో చోట్లేదు. పిల్లరా, అందుకనే నీ కర్మకు నువ్వు గాలిపోతావు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఇష్టంగా ఉండలేకపోయారటండి. దేవునికి ఇష్టంగా ఉండలేకపోయారంట. దేవుని వాక్యం అంటున్న సహోదరి సహోదరుడా, వారు అరణ్యములో నశించిరి. వారి ప్రయాణములో ఏమీ సాధించకుండానే, దేవుడు ఇస్తానన్న వాగ్దానాన్ని పొందకుండానే వారు నశించిపోయారు. వారి జీవితాల్లో వారి పిల్లల యొక్క ఆనందాన్ని చూడకుండానే చనిపోయారు. పిల్లరా, వారు ఏ రకమైనటువంటి ఆనందానికి నోచుకోకుండానే వారి జీవితాలు ముగించాల్సి వచ్చింది. కారణం ఏంటంటే వారి యొక్క అవిధేయత. దేవునికి స్తోత్రం. దీన్న వాక్యం వింటున్న సంఘమా, శక్తి కలిగింది దేవుని వాక్యం. అది 2 అంచెలు కలిగిన ఖడ్గం. అది అటువంటి వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించాలి. దేవునికి స్తోత్రం. అటువంటి వాక్యాన్ని ఎలా అంగీకరించాలి? సాత్వికంతో అంగీకరించాల్సినటువంటి అవసరం ఉంది. హల్లెలూయా. పిల్లరా, దేవుని వాక్యాన్ని సాత్వికంతో అంగీకరిస్తే నీ జీవితంలో దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు జరిగిస్తాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూడగలిగితే, యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో ఉన్న మాటను చదువుదామా? నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల నీకేది ఇష్టమో అడుగు, అది మీకు అనుగ్రహించబడుతుంది. దేవునికి స్తోత్రం. కృపాగృహం అనబడిన నా మందిరములో నీవు ఉండు. ఈ కృపాగృహములో చెప్పబడుతున్నటువంటి వాక్యమును నీ మనసులో, నీ హృదయములో ఉంచుకో. నా యందు మీరుండండి, మీ యందు నా మాటలు ఉంచుకోండి. అప్పుడు మీకు ఏది ఇష్టమో అడగండి, మీకు అనుగ్రహించబడుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో నీవు ఉండకుండా, దేవుని సన్నిధిలో ఉండడం అంటే ఇందాక నేను చెప్పినట్లుగా కాలక్షేపం చేస్తూ ఉండడం కాదు. అర్థవంతంగా దేవుణ్ణి ఆరాధన చేయి. పిల్లరా, చప్పట్లు కొడుతున్నావు, ఎందుకు కొడుతున్నావో నీకే తెలియదు. ధ్యాస వేరు, మనసు వేరొక చోట ఉంది, వేరొక ఆలోచనతో ఉంటున్నావు. దేవాలయంలో కూర్చుంటున్నావు, ఏదో అందరితో పాటు చప్పట్లు కొడుతున్నావు, నీ మనసు మాత్రం ఎక్కడ లేదు. కేవలం 3 గంటల సమయం దేవుని మందిరంలో ఉండి కూడా ఆ 3 గంటల సమయంలో కూడా పూర్తిగా దేవుని యొక్క ధ్యాస కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండలేకపోవడం నీ ఆత్మీయ దౌర్భాగ్యం కాదంటారా? పిల్లరా, ఇన్ని సంవత్సరాల నుంచి ఏం నేర్చుకోగలిగా? పిల్లరా, దైవ సన్నిధిలో ఎలా ఉండాలో కూడా, ఎలా ఉంటే దేవుడు ఇష్టపడతాడో కూడా తెలుసుకోలేనటువంటి స్థితిలో మనం ఉన్నామా? ఎన్ని సంవత్సరాల సీనియారిటీ లేక అనుభవం అంతా కూడా పిల్లరా ఏమైపోయింది? ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఊరుకు ముందు నేను రక్షించబడ్డాను, నా కుటుంబ సభ్యులందరికంటే నేనే ముందు రక్షించబడ్డాను. అద్భుతంగా ఉందన్నమాట. కానీ ముందే రక్షించబడ్డాను. నీవు ఏ రకమైనటువంటి విధానంలో కొనసాగుతున్నావు? ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం. నా తాతల కాలం నుంచి మేము దేవుని నమ్ముకున్న వారమండి, మా తండ్రుల కాలం నుంచి మేము దేవుని నమ్ముకున్న వారమండి, మాకు పరిశుద్ధ గ్రంథం అంతా తెలుసు. నేను చిన్నప్పటి నుంచి దైవికంగా ఎదిగిన వ్యక్తినండి, ఎదిగిన దాన్నండి, ఎదిగిన వాడినండి. అబ్బో, బాగుంది ఈ సాక్ష్యం. మరి ఏది ఆత్మీయత? ఏది సరైన భక్తి? ఏది బలమైన విశ్వాసం? ఏది ప్రేమ? ఏది నీలో దేవుడు చూడాల్సిన వాటిని చూస్తూ ఉండగా ఏది కనిపించడం లేదే? ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త. దేవుడు నిన్ను పరిశీలనగా చూస్తున్నప్పుడు నీ వాక్యానుసారమైనటువంటి విధానాన్ని నీలో కనపరచగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాక్యం కదిలించబడుతున్నప్పుడు వాక్యములో నువ్వు లీనం కావాల్సిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం.
వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు వాక్యంలోనికి నువ్వు వచ్చేయాలి. వాక్య సంబంధమైన ఆనందాన్ని, వాక్య సంబంధమైనటువంటి సంతోషాన్ని పిల్లరా నీ జీవితంలో నువ్వు ఆస్వాదించగలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది నా దేవుని వాక్యం ఉంటున్న సహోదరి సహోదరుడా, నీ ఆధ్యాత్మిక జీవితంలో పిల్లరా ఈరోజు ఒక మార్పు నువ్వు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాక్యం వినేటప్పుడు అనాలోచనగా వినొద్దు పిల్లరా, అవిధేయతతో వినొద్దు, ఏదో యాంత్రికంగా వినొద్దు, విన్నట్టుగా ఉండొద్దు. వాక్యం వినేటప్పుడు ఆ వాక్యంతో నువ్వు ఏకీభవించగలిగితే ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు కావాలని కోరిక నెరవేర్చబోతున్నాడు దేవుడు. నీళ్లు కదిలించబడినప్పుడు నీళ్ళలోనికి దిగాల్సిందే. హల్లెలూయా. దేవుని వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు వాక్యానుసారంగా మనం మారాల్సిందే, వాక్యానికి లోబడాల్సిందే, వాక్యాన్ని గౌరవించాల్సిందే అనే విషయాన్ని పిల్లరా ఇక్కడ మనం స్పష్టంగా తెలుసుకోగలుగుతున్నాం.